గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఒక్కొక్కరికి దేవునికి స్తోత్రం. వాక్య భాగము ఇది ఒక మందిరం యొక్క అనుభవానికి మనం చూస్తున్నాం. యెషయా ప్రవక్త యొక్క మందిరం యొక్క అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మందిర ఆవరణలోని అనుభవం యెషయా జీవితంలో కలిగిన గొప్ప కార్యం గురించి ఈ యొక్క 6వ అధ్యాయం మొదటి 6వ వచనంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ మరిస చదువుతాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచితిని. ఎవరు? యెషయా గారు ఈ దర్శనాన్ని చూస్తున్నాడు. ఇక్కడ నేను చూచితిని. ఆయన చూసినాడు. ఏమడట? ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకొనగా, అనగా దేవాలయం యొక్క ప్రత్యక్షత ఇక్కడ కనబడతా ఉంది. ఎక్కడో కాదు, ఏ చెట్టు కిందలో పుట్ట కిందనో పుట్ట కింద కాదు, కానీ దేవాలయం రాయబడి. దేవాలయంలో యెషయా గారు దర్శనం చూస్తున్నాడు, ఒక ప్రత్యక్షత చూస్తున్నాడు. అక్కడ ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకోండు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండిపోయిండు. ఆయన పైగా సెరుపులు నిలిచి ఉండిరి. సెరుపులు అంటే ఏంటి? మహాదూతలు. దూతలు మహాదూతలు. కింద అర్థం కదా, మహాదూతలు. నకలు పుట్టిందా? కింద చూసిందా? తెలిసింది. దేవునికి స్తోత్రాలు. నేను మీలాగా నాకేం అర్థం కాదు, కానీ కింద చూసి నేను నకలు పుడతా. మనం ఒకటి దేవునికి స్తోత్రాలు. ఆయన పైగా శరాబులు నిలిచి ఉండేవి. ఆ యొక్క శరాబులు అంటే ఈ మహాదూతలు ఎట్లన్నట? ఒక్కరికి 6 రెక్కలు. నేను ఆ మహాదూతలకి ఎన్ని రెక్కలట? 6 రెక్కలు. మామూలుగా మనం పక్షులను చూస్తే ఎన్ని రెక్కలు ఉంటాయి? 2 రెక్కలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ మహాదూతల గట 6 రెక్కలు. ఈ 6 రెక్కలు చేస్తున్న పని ఏంటంట? ఒకరికి 6 రెక్కలు. నేను ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొలుచు, 2తో ఎగురుచుండే. ఈ 6 రెక్కల యొక్క పని, 6 రెక్కల యొక్క పని. 2 రెక్కలేమో కళ్ళు మూసుకుంటున్నాయి. దేవుని యొక్క తేజస్సు, తేజో మహిమ మహాదూతలు కూడా చూడలేవు. అంటే ఆయన తేజస్సు ఎంత గొప్పదో, ఎటువంటి మహత్యం కలదో ఈ సందర్భం గమనించాలి. మహాదూతలు కూడా ఆ సర్వోన్నత దేవుని తేజస్సును అది చూడలేక 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటున్నాయట. ఇంకా 2 తన కాళ్ళను కప్పుకొనుచు, 2 కాళ్ళను కప్పుకొనుచు. దేవుని సన్నిధి ఉన్నప్పుడు కాళ్ళను కప్పుకుంటా. దేవుని సన్నిధించినప్పుడు దేవుని సన్నిధిలో కాళ్ళు కూడా కనబడకూడదు. కాబట్టి ఆ రెండెక్కలతో తన కాళ్ళను
పిల్లలు అయినాడు క్రైస్తవ జీవితంలో జాగ్రత్తగా గమనించండి. దేవుని శ్రమించినప్పుడు మన కాళ్ళు ఏ విధంగా దీక్షలు ఉంటున్నాయి. చెప్పులు వేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మన దగ్గర తక్కువ, కానీ సిటీలో పోతే ఆ బూట్లు వేసుకొని కూర్చుంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక కాళ్ళు పోతుంది, ఒక వెళ్ళిపోతుంది, కూర్చుంటారు దేవుని సన్నిధిలో. అమర్యాదగా కూర్చుంటారు. గమనించండి, దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలి. రెక్కలతో వాళ్ళ కాళ్ళను కప్పుకొని చుక్కి రెక్కలతో ఎగురుచుండెను. ఇది 6 రెక్కలు కలిగినవి మహాదూతలు ఇక్కడ గమనిస్తున్నాము. ఈ గొప్ప దర్శనము యెషయా గారు చూస్తున్నారు. ఇక్కడ దేవుని యొక్క ఆలయంలో మందిరం ప్రత్యక్షత. ఎందుకంటే మనం కూడా దేవుని మందిరం కాబట్టి ఈ ప్రత్యక్ష అనుభవానికి మనం వెళ్ళాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎక్కడైతే నా నామమున 2 ఉంటారో నేను వారితో ఉంటాను. వారికి వచ్చే దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన గమనిస్తున్నావా? ఆయన వద్ద సంచరిస్తున్నాడు, గమనిస్తున్నావా? కాబట్టి ఈ దర్శనం ఇక్కడ యెషయా భక్తుడు చూస్తున్నాడు. వారట ఈ విధంగా చేస్తూ వారు ఏమని చేస్తున్నారు? వారు సైన్యముల యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండునని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ మహాదూతలు దేవుని సన్నిధిలో గాన ప్రతిగానం చేస్తున్నాయట. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గాన ప్రతిగానములు మానకాలబడలి. ఆయన మహిమతో గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. 4 వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపం చేత నిండగా. దేవుని యొక్క సన్నిధి మందిరం ఇచ్చినప్పుడు ఏమేమి ఉంటుందో ఒకసారి ఈ కోశం గమనించాలి. ఈరోజు మనం ఎందుకు ఈ యొక్క అనుభవాన్ని పొందలేకపోతున్నామంటే ఆత్మాభిషేకం లేక, ఆత్మీయంగా మనం దేవుని లేక మనం ఈ యొక్క గొప్ప కార్యక్రమం చూడలేకపోతున్నాము. ఆనాడే కాదు, యెషయా ప్రవక్త గారి కాదు, ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపై సంచారం చేస్తున్నాడు. అది జరుగుతున్నావా? అది ఈరోజు మనకి కావాల్సిన ప్రాముఖ్యత ఎంతేముందండి. ఎందుకంటే ఆనాడు దేవుడు అనుకోండి, నిన్న నేడు నిరంతరము ఏకత్రిన దేవుడు. ఆనాడు యెషయా కాలంలో ఆ మందిరంపై ఉన్న దేవుడు, ఆ మందిరంపై కుమర్చిన ఆత్మవర్షము, అభిషేకము, ఆ ధూమము ఈ రోజు కూడా మన మధ్యలో అదే అభిషేకంతో మన మధ్యకు వచ్చింటున్నాడు. దేవునికి స్తోత్రం. అది మనం అనుభవించాలని అది మనం అనుభవించాలి. ఎట్లా వస్తామో అనుభవించే మనసు ఎప్పుడు వస్తుంది? దేవుని సన్నిధికి క్రమంగా వచ్చినట్లయితే, దేవుని సన్నిధి కనుక ఇలా అన్నట్లయితే, దేవుని సన్నిధి భయభక్తులు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ యొక్క దర్శనాన్ని నువ్వు నేను మాత్రం చూడగలుగుతామండి. అయితే యెషయా ఉన్న మందిరంలో ఇటువంటి దేవుని యొక్క ప్రత్యక్ష జరుగుతున్న సమయంలో ఇవన్నీ దర్శనం చేస్తున్న యెషయా ఏమంటాడంటే, చూడండి ఇక్కడ 5వ వచనము, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే దేవుని సన్నిధి ఆ మందిరంపై రాగానే, ఆ మందిరంపై దేవుని ఆత్మవర్షం కుమించబడగానే ఏ మందిరం యెషయా ఉన్నాడో ఆయన భయపడిపోతున్నాడు.
భయపడిపోతున్నాడు. నేను ఇక్కడ నిలవడానికి యోగ్యుడనా? ఆయన ప్రత్యక్షత మందిరం మీదకి వచ్చినప్పుడు నేను ఉండడానికి నేను యోగ్యుడనా? ఈ యోగ్యత నాకున్నదా? అన్నీ చూస్తున్నప్పుడు, ఆ దర్శనం చూస్తున్నాడు, భయపడిపోతున్నాడు. అంటాడు కదా 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. అపవిత్రమైన పెదవులు కలవాడను. ఒప్పుకుంటున్నాడు. ఒప్పుదల దేవుని పరిశుద్ధత ఆమెను దిగరాగానే యేషయ్య తన స్థితి ఏంటిదో, ఆయన ఏంటిదో దేవుడు ఆయన ఒప్పుకుంటున్నాడు. అయ్యో కొట్టుకుంటున్నాడు. ఏంటి పరిశుద్ధ స్థలం ఏంటి, పరిశుద్ధి ఏంటి, వారి మధ్యలో నేను అపవిత్ర పెద్దగల వాడిని ఉండడం ఏంటి? దేవుని సన్నిధిలో ఒప్పుదల. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడను. నేను అపవిత్ర పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివాసం చేస్తున్నాను. నేను ఆయన ఏంటో, ఆయన నివాసం ఏంటో ఆ పరిస్థితుల్లో ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు. అపవిత్ర పెదవులు గలవాడను, అపవిత్ర పెదవులు గల జనుల మధ్య నివసించువాడు. నేను నశించి తిని. ఇటువంటి పరిస్థితి స్థలంలో అపవిత్ర పెదవులు గలవాడు నేను, అపవిత్ర పెదవులు గలవారి మధ్య నివసించే నేను అనుకున్నాడు. నా పని అయిపోయింది. ఇటువంటి మహిమ ఆయన చూస్తున్నప్పుడు, దేవుని మహిమ చూస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను బతకడానికి ఎవడు కానీ బతకలేనిగా నేను నశించి తిననుకుంటున్నాడు. పిల్లలు చదగా గమనించండి. ఇక్కడ రాజును సైన్యులకు యెహోవా వారిని నేను కల్లారా సూచించిననుకుంటుని. దేవుని యొక్క సన్నిధి కల్లారా చూస్తున్నా కాబట్టి నేను బ్రతకను. ఇంత గొప్ప మహిమ మనం దిగొచ్చినప్పుడు నేను ఏ పార్టీ వాడను, నేను అపవిత్రగా వాడను, అపవిత్ర జనం మధ్య జీవిస్తున్న నేను, నివాసిస్తున్న నేను. నేను బ్రతక, నేను నశించుకున్నాను. ఎప్పుడైతే ఈ విధంగా దేవుని సన్నిధి అమ్మని రాగానే దేవుని పిల్లలు యేషయ్య తనలో ఉన్న ఆ యొక్క బలహీనత ఏంటో, ఆయన లోపం ఏంటో, ఆయన తప్పేంటో, ఆయన పాపం ఏంటో ఆయన ఒప్పుకుంటున్నాడు. నేను అపవిత్ర పెదవులు కలవాడను అంటున్నాడు. అంతేకాదు నేను ఉండే ఈ స్థలం, ఈ జన్మ అంతా కూడా అపవిత్ర పెదవులు గలవారి మధ్య నివాసం చేస్తున్నాను. అంటే నా నివాసం కూడా మంచి వార్త లేదు, నా సహవాసం మంచి వార్త లేదు. అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాను. దేవుని సన్నిధి, దేవుని దర్శించగానే ఆయన జీవితంలో బలహీనతో అక్కడ ఆయన ఒప్పేసుకుంటున్నాడు. అంతేకాదు నేను నశించి తిని అంటున్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా యేషయ్య ఆ మందిరంలో దేవుని ప్రత్యక్ష చూసినప్పుడు, తన తప్పుడు తెలుసుకుని ఒప్పుకుంటున్న సమయంలో ఆయన కృప పొందుకుంటున్నాడు. 6వ వచనంలో, అప్పుడు ఆ శరీరంలో ఉన్నప్పుడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొక్కకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. దేవునికి స్తోత్రం. చూడండి ఎటువంటి కార్యం జరుగుతుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు, నేను అపవిత్రత కావాలని ఒప్పుకుంటున్నాడు,
అంతేకాదు నా జీవితం, నా సహవాసము, నేను నివసించే ప్రజలు కూడా అపవిత్ర పెరుగలవారు. నేను నశిస్తున్నా, నష్టపోయే స్థితిలో ఉన్నా నేను. అంతే, ఈ కార్యక్రమంలో నేను బ్రతికాను, నేను ఎవరు కానప్పుడు ఆ యొక్క దర్శించిన దేవుడు దైవ తండ్రి, ప్రేమల దేవుడు, ప్రేమస్వరూపుడు ఏషియాను ప్రేమించి, ఎందుకంటే దేవుడు ఏషియాని ఎప్పుడో ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు ప్రవక్తగా. అందుకొరకే ఏషియా గారిని ఆయన దర్శించి ఆయన తన తప్పును తెలుసుకుని ఒప్పుకున్నప్పుడు ఏర్పరచుకున్న దేవుడు ఆ యొక్క ఏషియా విషయంలో ఏం చేస్తున్నాడంటే, అప్పుడు ఆ శరీరంలో ఉన్నప్పుడు తన బలిపీఠం నుండి కాలుతో తీసిన నిప్పుని చేత పట్టుకుని నేతకు పోయి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఏ పెదవులతో ఆయన అంటున్నాడు అపవిత్ర పెదవులు గలవాడని ఒప్పుకుంటున్నాడు, ఆ యొక్క పెదవులను తాకుట, ఆ పెదవులను తాకుట, ఏ పెదవులతో నేను అపవిత్రం కావడం ఒప్పుకుంటున్నాడు, ఆ పెదవులను తాకుట. ఏమంటుంది కదా, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మందిరం ఒక అనుభవంలో మనం చూసినట్లయితే ఏషియా మందిరంలో ఈ దర్శనం చూస్తున్నప్పుడు, ఆ దర్శనం కలిగినప్పుడు ఏషియా తన స్థితి ఏంటో, తన ప్రవర్తన, తన బ్రతికేంటో ప్రభు సన్నిధిలో ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే ఏషియా గారు తన తప్పు తెలుసుకొని ఒప్పుకుంటున్నాడు, కనుక దేవుడు ఆ ఏ పెదవులు అప్పుతున్నాడో ఆ పెదవులను తాకుట, ఆ పెదవులను తాకి అంటాడు కదా, ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉన్న ఏషియా, ఆయన పాపము తొలగిపోయింది, ఆయన ప్రాయశ్చిత్తము కలిగింది. ఎప్పుడయ్యా అంటే మందిరంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని దర్శిస్తున్నప్పుడు, తన తప్పేంటో, తన ఉదయం తన పాపం ఒప్పుకున్నప్పుడు ప్రేమ దేవుడు ఆ యొక్క ఏషియాను తాకి, నిప్పుతో తాకి తన పాపానికి పరిహారము కలగజేసినాడు, తన దోషాన్ని తొలగించినాడు. దేవునికి స్తోత్రం. మందిరం అనుభవం గమనించండి. ఈరోజు మనం మందిరం ఉంటున్నాము, ఇది రోజు కాదు, ప్రతి వారం మనం మందిరానికి వస్తున్నాము, శనివారం వస్తున్నాం, బుధవారం వస్తున్నాం సంగమా. అయితే ఈ యొక్క మందిర ఆవరణలో ఏషియా యొక్క అనుభవం లాగా ఏ రోజైనా మనం ఈ అనుభవం పొందుకున్నామా? ఆ రోజైతే ఏషియాకు ఈ సత్యాన్ని బయలుపరచబడలేదు, ఈ మందిరమైన ఉంటానని చెప్పలేదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖలో బయలుపరుస్తున్నాడు. ఏకైతే నా నామకుంటున్నారు కుడుకుంటుంటారో నేను వారితో ఉంటాను. వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకు బయలుపరిచినాడు, వాగ్దానం ఇచ్చినాడు, అది మనకు తెలుసు. ఆయన తెలియక దేవుని ముందు ఉన్నాడు, దర్శనం చూసినాడు, తప్పు నొప్పుకున్నాడు, పాపానికి ప్రాయశ్చిత్తము పొందుతున్నాడు. అయితే ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు. నీవు ఆనాడు యెషయా కాలంలో ఆ మందిరంపై ఉన్న దేవుడు ఈ రోజు కూడా నీ మందిరాలలో ఆయన ఉన్నాడు, ఆయనతో ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు, నీ మధ్య ఆత్మ సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైనా నీ యొక్క జీవితంలో అనుభవం పొందుకున్నావా? ఏదో గుడికి వస్తున్నాం పోతున్నాం ఆచార ప్రకారంగా, ఏదో క్రైస్తవం కాబట్టి బాగుంచుకున్నాం కాబట్టి గుడికి పోవాలని వస్తున్నాం. వస్తే మటుకు దర్శనము ఏమాత్రం కూడా కలగదని దయచేసి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకు కర్తాను కనపరుచుకుంటాడండి. హల్లెలూయా. మన మందిరానికి వస్తామంటే మందిరం యొక్క అనుభవం పొందుకోవాలి. యెషయా గారు ఆ దేవాలయంలో అనుభవం పొందుకున్నాడు.
ప్రత్యక్షతలో యెషయా గారు తన పాపానికి ప్రాయశ్చిత్తమిస్తున్నాడు. తన దోషములను తీసివేయబడ్డాయి. ఈరోజు నీ నా జీవితంలో కూడా అనుభవం కావాలి. మరి పాత సంవత్సరం దగ్గర వచ్చినావు, ఎట్లా పోయినావో తెలియదు. కానీ మరి కొత్త సంవత్సరం మటుకు మందిరం ఒక అనుభవంలో నీలో నాలో మందిరంలో ఈ యొక్క అనుభవం కావాలి. ఎందుకు వస్తున్నాం మందిరానికి? కళ్ళకి వస్తున్నామా? టైంపాస్కి వస్తున్నామా? కాదు కదా. మనమందరం వచ్చి ఒకటే గోల్ ఏంటంటే పాపానికి ప్రాయశ్చిత్తం కొరకు, మన పాపాల కొరకు, శాపాల కొరకు మనకు ప్రాణం పెట్టే దేవుడు మన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆయన సరికొచ్చి నీవు నీ పాపాలు పోకుంటే, ఆయన ప్రేమించే దేవుడు, కనికరం దేవుడు. కాబట్టి ఆయన తన ఆత్మ తాకి ద్వారా నేను తాకి నీ పాపానికైనా నీ వారిని కలిగేస్తాను. మందిరం యొక్క అనుభవము, మందిరం యొక్క ప్రత్యక్షతలు ఆనాడు యెషయా గారు ఈ అనుభవాన్ని పొందుకొని పాప క్షమాపణ పొందుకుంటూ ఈ రోజు నా సంఘం కూడా అదే అనుభవంలోనికి సాగిపోతూ పాప క్షమాపణ పొందుకోవాలి. హల్లెలూయా. వస్తున్నాం పోతున్నాం అంటే కాదండి. ఎందుకు వస్తున్నాం, ఎందుకు పోతున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. ఆనాడు యెషయా కాలంలో మందిరం యొక్క అనుభవాన్ని చూస్తున్నాము. మనం యేసుక్రీస్తు వారు తన శరీరాల నిమిత్తాలు కూడా ఒక మందిరం యొక్క అనుభవాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ కూడా ఒక దేవాలయం యొక్క అనుభవాన్ని చూస్తున్నాం. గమనించండి. ఇక్కడ ఎందుకంటే ఈరోజు మనందరము ఎక్కడున్నాము? దేవాలయమేనా? దేవాలయం అనుకుని ఉంటే సంతోషంగా. ఇక్కడ మరొక అనుభవం చూస్తున్నాము, దేవాలయం యొక్క అనుభవం. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి, వారిలో ఒకరు పరిసయుడు, ఒకరు సుంకరి. ఇద్దరు మనుషుల గురించి ఇక్కడ చెప్పడం, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న ఉపమానం ఇది. దేవాలయం యొక్క అనుభవం గురించి చెప్తున్నారు. ఇక్కడ దేవాలయం ఇద్దరు మనుషులు ఉన్నారు. వాళ్ళ వాట పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు చేసే ప్రార్థన మనకు తెలుసు. ఏది ప్రార్థన అనేక మనం చదువుకున్నాము. ఆ ప్రార్థనలో ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేదు, మారుమనసు లేదు, ఒప్పుదల అసలే లేదండి. తను తాను హెచ్చించుకునే రీతిగా ఉంది ప్రార్థన. తను తాను హెచ్చించుకునే రీతిగా. ఆ పరిచయ ప్రార్థన మనము అనేక మంది ధ్యానిస్తున్నాం. అయితే 10వ వచనంలో సుంకరిని వాడు ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ దేవాలయం ప్రాథమిక మనుషులు దేవాలయాలకు వెళ్ళిరని వాక్య చదివిస్తుంది. అయితే అందులో 2వ వాడు సుంకరి దేవాలయంలో చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అయితే సుంకరి దూరంగా నిలుచుండి. సుంకరి యొక్క మందిరంలో ఉన్నట్టు అనుభవానికి జ్ఞాపకం చేసుకోండి. పరిసయుడి యొక్క అనుభవాన్ని మనం అనేక ధ్యానిస్తున్నాం. దాని అనుభవానికి అవసరం లేదు. ఎందుకంటే వాడు తను తాను హెచ్చిన రీతిగా వాడు ప్రార్థన చేస్తున్నాడు. అందులో మరి పాపక్షేమం లేదు, ఉపద్రవం లేదు, మానవస్ అసలే లేదు. కాబట్టి ఆ ప్రార్థన అవసరం లేదు. కాబట్టి దేవాలయం అనుభవంలో సుంకరి ప్రార్థన ఈనాడు సంఘానికి చాలా అవసరం. ఏంటంటే ఇక్కడ సుంకరి చేస్తున్నాడు, అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశంపై కలిచులకైన ధైర్యం సాధక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపేలను కరుణించుమని పలికెను. ఇది దేవాలయంలో సుంకరి యొక్క ప్రార్థన. సుంకరి యొక్క దేవాలయంలో ప్రార్థన అనుభవము. దేవుని యందు భయభక్తులు కలిగినట్టు కలుస్తున్నాము. అయితే సుంకరి దూరంగా నిలుచుండి
దూరంగా నిలిచిందనగా దేవుని యందు భయపడి భయంతో దూరంగా దేవుని సన్నిధికి కొన్ని అనుకున్నాను. ఈ ఆల్టర్ దగ్గరికి రావడం కూడా అన్ని దినాల్లో పరిశుద్ధ స్థలము అధిప స్థలం చెప్పి స్థలాలు పెట్టి కాబట్టి ఆ పరిసరానికి దగ్గర రావడానికి భయపడి ఉండవచ్చు. అందుకే ఆ పరిసరానికి దూరంగా నిలబట్టడం చూస్తున్నాం. ఇక్కడ దేవుని భయపడేవాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ ఆకాశం వైపు కళ్ళెత్తిన కైను ధైర్యం చాలక, ఆకాశం ధైర్యం చాలక చూడండి. మన అయితే కనుక ఎవరైనా ఉండి వారి ముందు తప్పేసిన వారం అయితే మనము ఆ తప్పేసిన వారము ఎదుటివారి పూట ధైర్యంగా మనము తలెత్తుకొని నిలబడలేము. తప్పేసాం కాబట్టి ఎదుటివారి ముంద యజమాని ముందు అనుకోండి, లేదా మనకు విద్యను నేర్పించే గుణం అనుకోండి, తప్పు చేసినట్లయితే మనము కళ్ళెత్తి ముఖం పెట్టి చూడడం. ఎందుకంటే తప్పు కాబట్టి భయం మనకు. అట్లాగే దేవుని సన్నిధిలో కూడా ఈ యొక్క సుంకరి దేవుని సన్నిధిలో ధైర్యంతో తల్లితో కూడా ధైర్యం చాలక ఏం చేస్తున్నట, రొమ్ము కొట్టుకొనొచ్చు. చూడండి, వాడు మరి సుంకరి ప్రార్థన. ఎందుకంటే తన పాపం బట్టి, మరి ఏ పాపం చేసినా చెప్పలేదు, రాయబడలేదు, కానీ వానికి అనుభవం చూస్తే వాడు రొమ్ము కొట్టుకుంటున్నాడు. అయ్యా అయ్యా అయ్యా, ఈ తప్పు చేసినా ఆ తప్పు చేసినా. అక్కడ ఏషియా గారి విషయంలో కూడా ఆయన రొమ్ము కొట్టినట్టుగా మనం రాయబడలేదు, కానీ అయ్యో నేను అపవిత్ర పెరుగలవాడను అంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క సుంకరి కూడా రొమ్ము కొట్టుకొచ్చు, ఆయన అపవిత్ర పెరుగలవాడని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ రొమ్ము కొట్టుకొనొచ్చు. ఎందుకంటే నేను పాపిని అని తన పాపం బట్టి రొమ్ము కొట్టుకుంటున్నాడు అండి. రొమ్ము కొట్టుకొనొచ్చు. ఏమంటున్నాడు, పాపి నన్ను కరుణించుమని పలికేను. దేవునికి స్తోత్రం. ఇది మందిరం యొక్క అనుభవం అండి. దయచేసి దేవుని సంకరించినప్పుడు మనం దేవుని సన్నిధిలో ఏ రీతి ఉన్నాము, నాలో ఏం పాపం ఉంది మీకు తెలుసా? మీలో ఏం పాపం ఉందో నాకు తెలుసా? తెలియదు. కానీ మన ఇద్దరు పాపాలు శత్రువుడు మనకు ఉన్నాడు. అక్కడ హల్లెలూయా. చూస్తున్నాడా? అయితే ఈరోజు మనందరం దేవుని సత్యం ఉన్నాం. ఆనాటి తన మనుషులు దేవాలయానికి విసురుగా ప్రార్థనగా, మనం కూడా దేవాలయానికి ప్రార్థనకు వచ్చిందాం. అయితే దేవుని సన్నిధిలో ఏదిగా ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? పశ్చాత్తాపపడే ప్రార్థన ఉందా? మానవస్థపడిన ప్రార్థన ఉందా? ఒప్పుదల చేసుకునే ప్రార్థన ఉందా? ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు? నేనేం పాపం చేసినా, నేనేం తప్పు చేసినా, నేను ఎవరు ముంచలేదు, నేను తినలేదు అని అనుకుంటా చాలా మంది. ఈ లోక సంబంధమైన విషయాన్ని అనుకుంటాను, నీతిమంతం అనుకుంటాను. అఫ్కోర్స్ లోకంలో మనుషులు మంచివాడే కనబడవచ్చు, కానీ ఆత్మ జీవితం దేవుని దృష్టిలో ఎదుర్కొన్నాం. కీర్తనగా అంటాడు కదా, నా తల్లి నన్ను పాపంలో నన్ను గర్భం దాల్చినట్టు. అంటే మన దాన్ని బట్టి చూస్తే మన జన్మనే పాపపు జన్మ. కాబట్టి ఈ యొక్క పాప జన్మ నుంచి మనము క్రొత్తగా జన్మించాలని వాక్యం సెలవిస్తుంది. ఒక నూతన జన్మ కావాలి. ఒకడు కొత్తగా జన్మిస్తేనే అంటాడు, రోడ్డు నిరోధించి అంటాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పల్లొక్క రాజ్యాన్ని చేస్తాడు. ఆత్మూలంగాను నీటి మూలంగాను కొత్తగా జన్మించాలి. కాబట్టి ఈరోజు నా సంఘం కనబడాలంటే నువ్వు నూతనంగా జన్మించే అనుభవం కావాలి.
నువ్వు పాపను ఒప్పుకోవాలి. నువ్వు దేవసంలో నువ్వు వచ్చి కూడా కాదు, కానీ ఏ ఉద్దేశంతో తెలుసుకొస్తున్నావో ఆ ఉద్దేశము నీ జీవితంలో, నీ ఆత్మీయంలో పరిపూర్ణము కావాలి. అప్పుడు నేను దేవుని ఉద్దేశం ఏంటో అది క్యాప్టన్ ఉంటుంది. అంతేగాని ఏదో క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, మా అయ్య క్రైస్తవుడు, నేను క్రైస్తవుడు కాబట్టి గుడికి వస్తున్నాను, పోతున్నాను. అంటే ఈ జీవితం అంతా ఎట్లుంటది? పడిపోయినా బలిపీఠాలు కట్టబడాలి. బలిపీఠము పడదని బలిపీఠం కట్టబడాలి. మనందరం పడదైన బలిపీఠాలు ఈనాడు కట్టబడాలి. సుంకరి తన బలిపీఠాలు కట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ విధంగా తన తప్పును తెలుసుకుని పాపను ఒప్పుకుంటూ తన బలిపీఠాన్ని తాను కట్టుకుంటున్నాడు. ఎప్పుడు ఈ రీతిగా తాను ఈ యొక్క ప్రార్థన మందిరంలో ఈ ఒప్పుదలు చేసుకున్నాడు, దేవుని కృపను పొందుకున్నాడు. ఏమంటాడు అక్కడ ఆయన 14వ వచనంలో? ఎప్పుడైనా అంటాడు, దేవా పాపలను కరుణించమని పలికాను. 14వ వచనం, అతనికంటే నీతిమంతులుగా తీర్చబడటానికి వెళ్ళినని మీతో చెప్పుతున్నాను. ఒప్పుదలు చేసుకున్న సుంకర విషయంలో ఏమిటంటే అతనికంటే ఇతడు నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. రూపొద్దుగా అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. కానీ ఇక్కడ పాపలకు ఒప్పుతున్న వల్ల ఏమైపోయింది? ఇక్కడ నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నా జీవితంలో, సంఘ జీవితంలో దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు పాపలకు ఒప్పుకున్నట్లయితే నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. దేవునికి స్తోత్రం. కృప ఏంటంటే నీతిమంతుడుగా తీర్చబడమే మందిరం యొక్క ఆశీర్వాదము. హల్లెలూయా. 2000 సంవత్సరంలో ఈ ఆదివారమేమో 70 నాలుగు చెప్పమ్మా. నాకు బాగా మధ్య రాత్రి తిన్నా, పొద్దున ఆడుకుంటారు. ఇక 5 సంవత్సరం ఆడుకుంటారు. అప్పుడు విశ్వాసం జ్ఞాపకం చేస్తుంటే నాకు జ్ఞాపకం వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇట్లా సంవత్సరం అంతా ఈ ఆదివారం వచ్చినాము. మరి ఈ ఆదివారం మనం దేవుని సన్నిధిలో దేవాలయంలో మనం వస్తున్నాము. దేవుని ప్రత్యక్ష మన మధ్య ఉంటుంది. పరిశుద్ధాత్మ మన ఆత్మ సంచారం చేస్తున్నాడు. అయితే నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకునే అనుభవంలో ఉన్నావా? పశ్చాత్తపడ్డావా? మార్పు పొందుకున్నావా? నీతిమంతులుగా తీర్చబడ్డావా? సుంకరైతే ఎట్లా ఇంటికి వెళ్ళట నీతిమంతులు తీర్చబడి ఎంత సంతోషంగా పోయిందో, ఎంత ఆనందంతో పోయినా. పైకి కేవలం ఇప్పుడు రావాలి, కానీ తన ఆత్మ జీవితంలో సంతోషంతో ఇంటికి వెళ్ళాలి. సంఘం కూడా మీరు ఏ స్థితిలో వచ్చినా మీరు ఇంటికి వెళ్ళాలి, సంతోషం వెళ్ళాలి, ఆనందంతో వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు నీతి తీర్చినప్పుడు నీ ఆత్మ జీవితంలో ఒక నూతనమైన మోక కనబడుతుందండి, ఒక నూతన సంతోషం కనబడుతుందండి. ఆ సంతోషంతో నువ్వు ఇంటికి వెళ్ళాలి, సంతోషం ఇంటికి వెళ్ళాలి. అది మందిరం యొక్క ప్రత్యక్షత. అయ్యో ఇంటికాడ కోడికి 2 పెట్టొచ్చినా, అది ఆ ఉట్టిని పెట్టినా, ఆ పిల్లి పడేసిందో ఏం చేసిందో, ఆ దరిద్ర పిల్లి అని ఇదే ఆలోచన చేసుకుంటున్నావా? పోతే పోయి యేసు నామములో దేవుడికి కూడిస్తాడు. కానీ ఇంట్లో కూర్చొని ఇంటికాడ కోడి తీసిచ్చినా, ఉట్టిని పెట్టినా, ఆ పాడు పిల్లి వచ్చి పాడు చేసిందో ఏం చేసిందో అని ఇదే ఆలోచన చేయకండి. దేశంలో ఉంటే నీ కూరను దేవుడు అక్కడ కాపాడుతాడు. దేవుడి స్తోత్రం. కానీ దాని గురించి నువ్వు సిద్ధంగా ఉంటే ఆ తప్పటి పిల్లి వచ్చి తినేపోతాడు. దేవుడి బాలని దేవుడు నీ ఉట్టిని తిన్నా కుండను కోడి కూరను క్షేమం ఇస్తాడు. దేవుడి స్తోత్రం. మందిరం అనుభవం వేశ్య ప్రవక్తగా జీవితంలో మనం చూస్తున్నాము. ఆయన మందిరం ప్రతిష్ఠించినప్పుడు ఆయన జీవితంలో మార్పు, ఆయన పాప క్షమాపణ పొందుతున్నాడు. ఇక్కడ సుంకరి జీవితం కూడా మందిరం అనుభవంలో మనుషులైతే దేవి సంఘాన్ని ఒప్పుకుంటున్నాడు.
ధైర్యం లేక దూరంలో పడి ఆకలి ధైర్యం సాలక రొమ్ము కొట్టుకొలుసు దేవా పాపి నేను పొందుతున్నానండి. ఇది మందిరంలో కారణం. దయచేసి మందిరంలో పాప క్షమాపణ దొరుకుతుంది. ఈ రెండవ భావం యేషయ్య గారి కాలంలో తర్వాత యేసుక్రీస్తు వారు శరీరమైనప్పుడు ఈ యొక్క ఆయన చెప్పిన ఉపమానంలో ఈ ధర్మ శృంఖల విషయం కూడా మందిరం యొక్క ప్రత్యక్షత ఆశీర్వాదం కృపను పొందుకున్నాం. ముందుకు వెళ్దాం. మరొకటి మార్క్స్ వార్త 'మరియు పాప క్షమాపణ ఏది కలుగుతుందంటే ఇక్కడ చూద్దాము. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. ఇక్కడ మనకు అర్థమైంది. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆ కపెర్నహూము గట్ట అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడు. కపెర్నహూము అనే పట్టణానికి యేసయ్య వస్తూ పోతూ ఉండేవాడు కదా. అట్లాగే మరికొన్ని దినాలు అయిన తర్వాత ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చేది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ పట్టణానికి వచ్చి తెలగానే ఆ ఊరు ప్రాంతము ఆ కపెర్నహూము ప్రాంతం అంతా గుంపులుగా వచ్చేవారు. యేసయ్య ఉన్నాడని తెలవగానే వచ్చాడని తెలవగానే గుంపులుగా వచ్చేవారు. ఏ ఇంట్లో యేసయ్య ఉన్నాడో తెలుసుకొని వారు గుంపులుగా వచ్చేవారు. ఎందుకంటే యేసయ్య బోధకంటే ఎక్కువ ఆయన రోగాలు బాగా చేస్తున్నాడు. ఆయన ముడితే స్వస్థత రకరకాలుగా ఉన్నది కాబట్టి ఆయన వచ్చే తెలవగానే గుంపులుగా వచ్చేవారు. ఆయన యేసయ్య విడిచిపెట్టేవాడు కాదు, వారికి బోధ కూడా చేసేవాడు. అయితే ఈ సందర్భంలో ఒకసారి ఏం జరిగిందట, ఒక పక్షవాయు గలవాన్ని పట్టుకొచ్చినారట. పక్షవాయు అంటే కాల్చలు పడిపోయి గ్రాలు చనిపోయి కదా, కాల్చలు పడిపోయిన వాడిని పట్టుకొని వస్తారు. పట్టుకొని వచ్చి ఆ యేసయ్య దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ యేసయ్య చుట్టూ పెద్ద గుంపు ఉన్నది. యేసయ్య దగ్గర పోవడానికి స్థలము లేదు. అయితే ఆ నలుగురు ఒక ఉపాయం చేస్తారండి. ఏం చేస్తారు, ఆ ఇంట్లయితే యేసయ్యనాడో ఆ ఇంటి పైకి ఆ పచ్చవాయుగాన్ని తీసుకొని, గమనించండి, ఎక్కడమే కష్టం జీవికి. పోనీ వాడు మంచి కూడా వాడు చేయబడి గుర్తుకుంటే ఎక్కియచ్చు. వాడేమో కాల్చేది పడిపోయిన వాడు నడవలేడు, ఏం చేయలేడు. వాడు ఒక మంచం మీద, వాడు మన మంచము ఎక్కడికి ఎక్కియాలి, పైకి ఎక్కియాలి. సరే మొత్తం ప్రయాసపడ్డారు, ఎక్కించిండు. యేసయ్య ఎక్కడితే ఆయన నిలబడ్డాడో అక్కడ సరిగ్గా ఇంటి మీద వారు చేసిండ్రు. ఆ కప్పు పైన రంధ్రం చేసిండ్రు. చేసి ఎందుకు రంధ్రము, ఒక పెంకు కాదు, 2 పెంకులు కాదు, ఓ మంచం పట్టే అంత. మంచం పట్టంటే ఇక మంచం కడిగి మీదుగా ఎక్కడ ఉండాలి, అప్పుడే మంచం ఈజీగా దిగుతుంది. అంతే కదా, మంచం అంత జాగా కప్పు తీసి సరిగ్గా ఆ మంచంతో పాటు తాళ్ళతో యేసయ్య దగ్గరికి తీసి ఆ పరుపుతోనే దింపిరి, ఆ మంచంతోనే దింపిరి. యేసయ్య అన్న మాట చాలా గొప్ప ఉంటుందండి. ఆ మాట ఈరోజు నీకు నాకు సంఘానికి వర్తిస్తుంది. గమనించండి సాధారణంగా
యేసయ్య ఉంటాడు కదా 5వ వచనంలో, యేసు వారి విశ్వాసము చూసి, దేవునికి స్తోత్రం, వారి కుంటి వారిని జారిపడలేదు, పక్షపాతానికి జారిపడలేదు కదా. మరి బహుకాలం చెడు చెప్పి ఆయన జాబు చూపలేదు. కానీ యేసయ్య ఏం చేస్తుండు? వారి విశ్వాసం చూసి, వారెవరు? ఎవరైతే శ్రమపడి కష్టపడి ఆ భర్తతో పాటు ఇంటికి ఎక్కి ఇంటి నుంచి యేసయ్య దగ్గర దింపడము, అది యేసయ్య చూస్తున్నాడు. అని జరిగే సంగతి యేసయ్య కలదనుకోండి, ఆయన అన్నీ తెలుస్తూ ఉన్నాయి. వాళ్ళ శ్రమ చూస్తున్నాడు, వాళ్ళు తీసి చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు. యేసయ్య గొప్ప మాట ఏంటి? యేసు వారి విశ్వాసం చూసి, ప్రయాసపడ్డ వారికి విశ్వాసం చూసినాడు, శ్రమపడ్డ వారికి విశ్వాసం చూసినాడు. చూసి అంటారు కదా, ఏమంటాయినా? యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడినవని పక్షవారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త. ఈరోజు నా సంఘం వారి విశ్వాసం, వారిని ఎవరు? ఆ నలుగురు శ్రమపడ్డ వారి విషయం అంటున్నాడు, వారి విశ్వాసం. ఈనాడు సంఘం యొక్క విశ్వాసం చూసే దేవుడు. దేవుని స్తోత్రం. ఏది వాళ్ళు శ్రమపడి ఆ పక్షవాయువాన్ని యేసయ్య దగ్గర తేడానికి శ్రమపడ్డారో, వారు పైసలకు తీసుకురావాలి అక్కడికి. ఏదో పక్షంగా డబ్బులు ఇస్తే తీసుకుని రాలేదు. వారి విశ్వాసం ఎంత గొప్పదంటే, ఈ పక్షపు గెలవాన్ని నేను తీసుకుని కనుక యేసయ్య దగ్గర తీసుకుని వెళ్తే వీడు బాగుపడతాడు. అది వారి విశ్వాసం. డబ్బులు వచ్చే వాళ్ళు కాదు, జీతాలు తీసుకునే వాళ్ళు కాదు. యేసుని విశ్వాసం గల నలుగురు. అందుకే ఇప్పుడు మాట్లాడండి, వారి విశ్వాసము చూసి. వారి విశ్వాసం చూసి నువ్వు బాగుడు లేచినడం లేదు. ఏమన్నాడు? పాపములు, దేవునికి స్తోత్రం, పాపములు చెప్పడానికి మరొక మార్గం అండి. ఇక్కడ ఆనాడు యెషయా మందిరంలో తన ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? అపవిత్ర ఎదుమంటున్నాడు. ఇక్కడ సుంకె ప్రార్థన దేవాలయంలో సుంకె ఏం చేస్తున్నాడు? పాపం ఒప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ వీడి పాపం చెప్పే కారణం వారు అందరూ నలుగురు అనుకోండి, నలుగురు చూసినారు. వారి విశ్వాసం ద్వారా ఈ మనుషుల పాపాలు క్షమించబడ్డారుగా. పాపాలు క్షమించడానికి మరొక మార్గము. ఈ మార్గం ఈ రోజున ఆ నలుగురు ఎవరో కాదు, కానీ ఈ రోజు సంఘము. దేవునికి స్తోత్రం. పాపం నశిస్తున్న వారి పాపం క్షమించాలంటే ఈ రోజు దేవుడు సంఘానికి భారం పెడుతున్నాడు. యేసుని విశ్వాసం లాగానే ఈ రోజు సంఘం కూడా దేవుని విశ్వాసం నుంచి నశించిన వారిని కనుక దేవుని సంఘం తీసుకున్నట్లయితే వారి పాపాలు క్షమించబడతాయి. హల్లెలూయా. ఏమో గంట ఉన్నదా నాకు ఆ ఇంటి వ్యక్తి వాళ్ళని ఎక్కేసాను అనుకుంటున్నాను. అలా మనం తర్వాత చెప్తాను, చెప్పిన వాళ్ళు కూడా మనం చెప్తాను. మీ ఇళ్ళకి అవసరం లేదు, ఈ ఇళ్ళ పెంకుడు దగ్గర అవసరం లేదు. ప్రయాసపడండి, ప్రయాసపడండి. నచ్చిన వారి పట్ల ఈరోజు సంఘం ఏదో మేము విన్నాము తలుపుకోవడం కాదు. దైవ జనులు మీకు బోధించిన బోధలు మీరు ఎగిన వారై, ఆ రక్షణ పొందుకున్న వారై, యేసుని విశ్వాసించిన వారై మీరు లోకానికి వెళ్ళి మీ విశ్వాసాన్ని మీరు పడినట్లయితే నశించిపోయే ఆత్మను కూడా మీరు
రక్షించగల కృప దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. చక్కగా ఎప్పుడు ఆ మాట వచ్చినా నాకు ఇంకా కనిపిస్తుంది. వారి విశ్వాసము చూసి ఈరోజు నువ్వు సంఘంగా నువ్వు ప్రయాసపడుతున్నావా? మనిషిని ఆత్మరక్షణకి నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ ద్వారా ఒకరి పాపాలు క్షమించబడుతున్నాయి. ఎంత గొప్ప ధన్యతండి. పాప క్షమాపణ, పాపాలు క్షమించే అధికారం వేసేస్తున్నది. అట్లాగే ఈనాడు సంఘాన్ని కూడా దేవుడి మార్గాన్ని చూపిస్తున్నాడు. నీ ద్వారా కూడా పాపాలు క్షమించబడతాయి. గంతనా అనుకుంటే చాలా నా గంత ఉందా కాదండి. ఆవిడెంత విశ్వాసం చాలా ఎంత ఆ విశ్వాసం సువార్త ప్రకటించు. అయ్యగారుల గురించి అవసరం లేదు, పాస్టర్ల గురించి అవసరం లేదు. ఆ నలుగురు పాస్టర్ల బిషప్ల పక్క విశ్వాసము మరి కేవలం విశ్వాసం అంటున్నాడు. వారి విశ్వాసం అంటున్నాడు. వారి విశ్వాసం ద్వారా నశించిపోయి ఆ మనిషిని ప్రవచన దిశకు మూత్రముగా ప్రవణ మాట ఏంటి ఏమంటాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇదొక మార్గం. పాపాలు క్షమించబడడానికి ఇదొక మార్గము. అందుకు దేవుడు ఈ రోజున సంఘాన్ని ఎన్నుకున్నాడు. సంఘం యొక్క విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. వారి విశ్వాసం చూసి ఈనాడు సంఘం విశ్వాసం చూసి దేవుడు నశించే అనేక పాపాలు క్షమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ద్వారా, నా ద్వారా, సంఘం ద్వారా అనేక పాపాలు క్షమించబడతాయి. ఎంత గొప్ప ధైర్యం ఏంటండి. మరొక సందర్భం చూస్తాం. పాపాలు ఎట్లా క్షమించబడతాయి. లూకా సువార్త 7వ అధ్యాయం. ఇవన్నీ నేను చెప్పే సందర్భం అన్ని తెలిసిన విషయాలే, నేను కొత్తగా మీకు బోధిస్తలేదు. ఇవన్నీ పాత విషయాలే. అందులోంచి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మరొకపారే మనము బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే పశువు మీద వేసిన కదా ఏం చేస్తుందా? నెమరు వేస్తుందా? అది నెమరు వేసిన దానికి జీర్ణమవుతుందా? అట్లాగే దేవుని వాక్యం కూడా మనం పదే పదే దాన్ని నెమరు వేస్తే అది మన ఆత్మీయ జీవితంలో అది బలపడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటే మన లూకా సువార్త 5వ అధ్యాయము 36వ వచనం చూసేది. ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాము. ఈ స్త్రీ అట పాపాత్మైన స్త్రీ అని వాక్యం రాయబడుతుంది. ఈ స్త్రీ పాపాత్మాన్ని వాక్యం సెలవిస్తాము. ఆ స్త్రీ చేస్తున్న కార్యం ఏంటంటే 30వ వచనంలో ఒక బుడ్డిలో పాపాత్మైన స్త్రీ యేసుక్రీస్తు వారు ఫలానా ఇంట్లో ఉన్నాడని చెప్పి పరిశోధన ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ఆ స్త్రీ ఆ ఇంటికి వచ్చి ఏం చేస్తుందా? ఆ ఊరిలో ఉన్న పాపమైన స్త్రీ యేసు పరిశీలించాలని భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అద్దరు తీసుకొని వచ్చి ఒక బుడ్డిలో ఒక బాటలు, ఒక బుడ్డి అంటే బాటలో అద్దరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అతడు వాటికి చూసెను. ఎవరామె? పాపాత్మురాలు. యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు.
దగ్గరకు వచ్చి ఈ విధంగా చేస్తా ఉంటే ఏం చేస్తున్నామే? గుడిలో అతని నుంచి ఆయన ఎరుగుతట్టు ఆయన పాదం వద్ద నిలబడి ఏడ్స్తూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అతను వాటికి పూసి. ఇది ఆమె చేస్తున్న కార్యము. పాపాత్మ స్త్రీ చేస్తున్న కార్యము. ఈ పాపాత్మరాలు యేసయ్య పరిశుద్ధుడు. కానీ యేసయ్య వచ్చి పని చేస్తా ఉంటాడు కదా, అంతేకాడ ఈ మాట ఇంకొక అంటాడు కదా, ఆయన పిలిచిన పరిచయం చూసి ఈయన ప్రవక్త అయిన ఎడలా తనని ముట్టుకున్న ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపమాత్రం అని తనలో తాను అనుకును. ఏంటి పరిశుద్ధుడు, ఇది పాపి కదా, ఇది ఎట్లా ముట్టడిస్తున్నాడు, ఆయనకు తెలుసా అన్నట్టు మాట్లాడుతుంది. యువతియో ఎటువంటిదో ఇది పాపాత్మురాలు అని సంబోధిస్తూ కూడా వారు పిలిచిన ఆ యొక్క వ్యక్తి మాట్లాడుతున్నాడు, పరిసయ్యులే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఏసైతున్నాడు అంటాడు కదా. 44 వచ్చిన ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను, ఈ స్త్రీని చూస్తున్నానే, నేను ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదం తడిపి తన తలగట్టులతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పుడగలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను. ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుతున్నాను. ఎవరికి కొంచెంగా క్షమించబడినో వాడు కొంచెంగా ప్రేమించని చెప్పింది. నీ పాపం చెప్పబడి ఉన్నామని ఆమెతో అనెను. ఇక్కడ మరొక పాపములు క్షమించబడడానికి మరి ఒక కారణం. ఆమె నూనె కాదు, ఆ ముద్దు కాదు, ఆ పరగట్టదని కాదు, కానీ ఆ పాపం చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ 40 వచ్చి అంటారు కదా, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడి నీతో చెప్పుతున్నాను. దేవునికి స్తోత్రం. పాపములు క్షమించబడడానికి కారణం ఏంటంటే నీ దేవుడైన యెహోవాను వేయాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైనా సేవించాలా, ప్రేమించాలా. అలాగే ఈ పాపాత్రాలే కనబడతా ఉంది. వాళ్ళు అంటున్నారు ఇవే పాపాత్రాలు. అయినా ఆమె యేసయ్యను ఆమె ఎంత ప్రేమించింది? విస్తారంగా ప్రేమించింది. విస్తారంగా ప్రేమించింది. పిల్లల పాప క్షమాపణ పొందుకోవాలంటే ఈనాడు నీ ప్రభు యేసు క్రీస్తును నువ్వు విస్తారంగా ప్రేమించాలి. విస్తారంగా ప్రేమ ద్వారా నీ పాపాలు క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం. ప్రేమిస్తున్నావా? ఎట్లా ప్రేమిస్తున్నావు? నీ దేవుడైన యేసును, నీ ప్రభు యేసును ఏదైనా ప్రేమిస్తున్నావు. నీ ప్రేమ ఎటువంటిది? ఒకవేళ నీ ప్రేమలో యూదాసులాగా ముద్దు పెట్టి ప్రేమను నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యూదాసులుగా ముద్దు పెడతాడు, ముద్దు పెట్టి అప్పగిస్తాడు. ముద్దు ప్రేమకు సూచన, సాదృశ్యం. కానీ ఈ ముద్దులో ఎటువంటి కపటం దాగి ఉంది, ఈ ముద్దులో ఎటువంటి పాపం దాగింది. ప్రియ సంగమా, నీ ప్రభువు విస్తారంగా ప్రేమిస్తున్నావా? నీ పట్ల చేసిన మేలు బట్టి ఆయన నీ కొరకు, నీ పాపాల కొరకు, నీ శాపాలకు తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టిన దేవుడు. నీ పాప పరిహారానికి తన రక్తాన్ని చివరి ఒట్టు వరకు కాల్చిన దేవుడు.
దాన్ని బట్టి ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చిన ఆయన విస్తారంగా ప్రేమిస్తున్నావా? అని పాపాత్మురాలే వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ విస్తారమైన దేవుడు ప్రేమించింది కాబట్టి ఆ విస్తార పాపములు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నువ్వు విస్తారంగా పాపించినట్లయితే, నువ్వు దేవుని విస్తారంగా ప్రేమించినట్లయితే నీ విస్తార పాపములు క్షమించబడతాయి. ఆ ప్రేమలో ఆమె కార్యాలు కనబడతాయి. ఆ ప్రేమలో పట్టుదల కనబడతా ఉంది. ఆ ప్రేమలో యేసయ్య కనపరిచింది. ఆ ప్రేమలో తను తాను తగ్గించుకుంది. వెనకబడిపోయింది. ముంగడతనం ధైర్యం లేదు. వెనక్కి అయిపోయింది. యేసయ్య పిల్లలు తప్పు వేసి కొడతా ఉంటే అంటే అమ్మ ఎందుకు కొడతా ఉంటుంది? అరే ఇటువైన పిల్లలు తప్పు వేసి కాబట్టి అట్లనే యేసయ్య దగ్గర రాలే, ముందు రాలే. ఏమంటారా ఆ వరుస ఇంట బతుకుంటుందని తెలుసుకొని ఒక గుడ్లో అతను తీసుకొచ్చి వెనుకంతుడు అని పాలు వద్దలో పడి ముందుకు రాలేదండి. వెనకదట్టు తగ్గించుకుంటా, దేవునికి భయపడతా, ఇవన్నీ అందులో కనబడుతున్నాయి. ఆమె తను తగ్గించుకుని దేవుని కనపరుస్తూ ఆమె దేవుని సన్నిధిలో ప్రేమిస్తా ఉంది. కన్నీటితో పాల్గొడతా ఉంది. కన్నీటితో పాలుతుంది. ఆ తల వెంట్రుకలు కదా ఆ పాదాలు చూస్తూ ఉందండి. ఎంత ప్రేమించిందని యేసయ్య అని ఇప్పుడు అంటారు. ఆ విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపాలు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం. 8 విధాలుగా ఇప్పుడు ఈ పాప క్షమాపణ విషయ గారి జీవితంలో, సుంకరి జీవితంలో, తర్వాత పక్షవాయుల విషయంలో, ఆదాముల విషయంలో వారి విశ్వాసం ఉంటున్నారు. 4వది ఇక్కడ పాపాత్ములైన స్త్రీ విషయం. పాప క్షమాపణకు ఎన్ని కారణాలు ఉంటాయండి, ఎన్ని కారణాలు ఉంటాయి. ఒప్పుదల చేసుకో, క్షమిస్తా. లేదా నీ విశ్వాసం బట్టి నశించే వారిని ప్రవచనం తీసుకున్నా వారికి హింసపడతా. ఉదయం విస్తారంగా ప్రేమిస్తే నీ విస్తార పాపాలు క్షమించబడతాయి. ఇలా నీ నా విషయంలో ప్రభు అంటాడు కదా, మొదటి పత్రిక 9వ వచనంలో అంటాడు కదా, మన పాపం మనము నమ్మకస్తుడే. ఆయన భౌతిక కాదు, నమ్మకస్తుడే. చెప్పకుండా నమ్మకస్తుడే, చెప్పినా నమ్మకస్తుడే. కానీ మనం మనకు ఒప్పుకోవాలి. మన పాపం మనము ఒప్పుకునేలా. ఎందుకు నమ్మకస్తుడు అన్నారు? ఆయన అబద్ధం ఆడుతున్నాడు కాదు. నమ్మలేనవాడు. ఒప్పుకుంట్లయితే తప్పకుండా క్షమిస్తాడు. నమ్మగినవాడు. లోకం మీద నమ్మకం లేదండి. టీవీలో చూస్తున్నా, ఏమో న్యూస్, నమ్ముతున్నారు. ఏదో లోన్లు ఇస్తున్నట, లోన్లు ఇచ్చి మోసం చేసుకున్నట, బెదిరిస్తున్నట, కథ తెల్లాలి సొసైటీ. ఎవడో ప్రేమించినట, నమ్మించినట, పెళ్లిస్తున్నాడట, అగ్యం చేసినట, ఆఖరి పెళ్లిసుకుంటున్నాడు. ఇదే వారు తెల్లారితే పుట్టుకుంటే క్షణం వార్త కనబడుతుందండి. ఏ వార్త? క్షణంలో ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. మోసం, నమ్మకం లేదు. అందుకే మన యేసయ్య నమ్మదగిన వాడు. హల్లెలూయా. కాబట్టి ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించాలి. అందుకే నమ్మకం. భూమి మీద నమ్మకం లేదు. ఎక్కడికైనా మోసం. నీ జీవితం మార్చేస్తాను, నేను పరిస్థితిగా చేస్తాను. వాక్యం తెలుస్తుంది. ఏ విధంలో అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతుంది. కాబట్టి ఈనాడు దేవుడు మహిమ పొందుకునే భాగ్యాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు.
ఎప్పుడు నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు రా ఒప్పుకోకపోతే నువ్వు పవిత్రుడు కావు, నేను మహిమ నువ్వు చూడలేవు. చూడాలి సంఘపరంగా మనం దేవుని మహిమ చూడాలి. మనం ఇంతకాలం దేవుని సంఘంలో క్రైస్తవ కుటుంబాలుగా క్రైస్తవ జీవిస్తూ దేవుని మహిమను ఆ స్పర్శ మనం పొందుకోకపోతే మరి మన బతికేంత ఎందుకు? ఇంత బతికి ఎవరు ఇంట్లో వచ్చిందంటారు. క్రైస్తవ జీవితం బతికి మరి దేవుని యొక్క స్పర్శ లేకపోతే, దేవుని యొక్క కృప లేకపోతే మన బతుకు కూడా ఇంజనక చచ్చినలాగానే ఉంటుంది. కాబట్టి దేవుడికి కృపను బట్టి మరి ఈ రోజున పరిశుద్ధాత్మయుడు సాయంతో మాట్లాడిన పాప క్షమాపణ గురించి యెషయా జీవితంలో ఆయన పాపం చేసిన వాడు కనబడుతుంది. మనం చెప్పలేము కానీ వాక్యం కనిపిస్తుంది. నీ పాపాన్ని పరిహారం అంటున్నాడు కాబట్టి మనం దాన్ని బట్టి ఆయన పాపం చేసిన కాబట్టి పరిహరించబడ్డాడని చెప్పాడు. సుక్కడి దేవా పాపం నన్ను కలుసుకున్నాడు కాబట్టి ఆయన పాపాలు క్షమించబడ్డాడు. పాపాల స్త్రీ అంటున్నాడు కానీ దేవుని ప్రభుని ఆయన విస్తారంగా ప్రేమిస్తుంది కాబట్టి విస్తార పాపంలో క్షమించబడ్డాడు. ఆ నలుగురు ప్రయాసం ఈ మనిషిని కలిసిపోతే వీడు బాగుపడతాడు. ఈ మనిషిని కలిసిపోతే వాడు బాగుపడతాడు. విశ్వాసంతో ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. ఆఖరికి ఆ యొక్క ప్రభు నోట గొప్ప మాట, వారి విశ్వాసము చూసి ఆ సంఘం విశ్వాసం దేవుడు చూస్తుంటున్నాడు. మరి దేవుని విశ్వాసం చూసే రీతిగా నువ్వు సంఘ జీవితంలో ప్రవర్తిస్తున్నావా? నీ పరంగా మరి 2008 సంవత్సరంలో నీ పరంగా ఒక కొత్త ఆత్మను తీసుకొచ్చే స్థితిలో ఉన్నావా? నేను ఉన్న ఆత్మను పోగొట్టే స్థితిలో ఉన్నా? ఏ స్థితిలో ఉన్నా? ప్రయాసపడు. దేవుని వాగ్దానం కొత్త వాగ్దానం ఇస్తున్నాడు. వారి విశ్వాసం చూశాను. ఇలా సగం విశ్వాసం చూసి దేవుడు కార్యం చేస్తాడు. నశించిపోయి అనేకుల్ని మందిరాన్ని నడిపిస్తానండి. దేవుడికి స్తోత్రం. ప్రయాసపడతాను, ప్రార్థిస్తాను. అయ్యా మా సంఘాన్ని విశాలపరచు అంటాం. కానీ మరి విశాలపడటానికి మరి ఇక్కడ ప్రయాసపడ్డాను. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ప్రయాసపడండి, ప్రార్థన చేయండి. దేవుడు సంఘ సరిహద్దులను విశాలపరుస్తాడు. మరి ప్రయాసం లేకుండా విశాలపరచమంటే ఎట్లయితే కాదు కదా. మనసులో పడాలి, కష్టపడాలి. ఎంత కష్టము! మా పక్షపాయాన్ని పట్టుకోవాలి, మంచం పెట్టాలి, నా బడ పెట్టాలి, నా తాడు కట్టాలి, మరి మా ఇంటి మీద ఎక్కియాలి. ఎంత కష్టమండి! అంటే ఒక విశ్వాసిని ఒక నశించిపోయేవాడిని రక్షణ తేవాలంటే నేను ఇటువంటి ప్రయాసము పడవలసి, ఇటువంటి శ్రమను చేయాల్సినప్పుడే ఒక ఆత్మ రక్షపడుతుందండి. ఆశమాశగా ఒక్క ఆత్మ రావాలంటే అసంభవము. ప్రయాసం కావాలి. అందుకే ప్రభు గొప్ప మాట, వారి విశ్వాసం చూసి నువ్వు లేనడా నీ పాపంలో అది నీ విశ్వాసం చూసి దేవుడు రచించే వారిని దేవుడు మరి పాపాలని క్షమిస్తాడు. ఈ గొప్ప భారాన్ని దేవుడు సంఘానికి పెడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. మాట్లాడిన ప్రతి మాట బట్టి చేద్దాం. దేవుడి మాటలు దీవించదు కాక పాట పాడుతుందిగా మనకు అనుకూలంగా సమర్పించుకుంటాం.